హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు నేను మంచి రెసిపీ చేసి చూపిస్తాను. ఇది బొంబాయి రవ్వ సేమియా కలిపి చేసిన మసాలా బాత్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఏది చేసుకోవాలో తెలియదు ఒక్కొక్కసారి. అప్పుడు ఈ 2 సేమియా ఈ బొంబాయి రవ్వ ఉంటేనండి ఇలాగా యమ్మీగా చేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దీనికైతే నేను 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు సేమియా తీసుకున్నానండి. బొంబాయి రవ్వ వేయిస్తున్నాను కొంచెం నెయ్యి వేసి. సేమియా కూడా వేయించుకోవాలండి. నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. అందుకనే అది వేయించట్లేదు. మామూలు ఉప్మాకి పోపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం పల్లీలు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా కలుపుకొని అన్నీ వేయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసాను. మీరు చూసుకొని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇవి బాగా కలుపుకొని కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఒకసారి మూత పెట్టి 1 నిమిషం ఉంచుదాము. ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. మూత పెట్టి 1 మినిట్ ఉంచితే టమాటా ముక్కలు బాగా మగ్గుతాయండి. టమాటా ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు ఒక పేస్ట్ వేసాను కదా, అదైతే అల్లం వెల్లుల్లి, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి చేసిన పేస్ట్ అండి అది. కొంచెం ధనియాల పొడి వేసాను. మనం 2 కప్పులు తీసుకున్నాం కదండి. 1 కప్పు సేమియా, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా. కప్పుకి 2 కప్పుల వాటర్ అండి. 4 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగించుకుందామండి. 4 కప్పుల వాటర్ పోసాను. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంటే అండి వాటరు ఇలా మరిగిన తర్వాత మనం సేమియా వేసుకోవాలండి. సేమియా బొంబాయి రవ్వ ఒకేసారి వేయకూడదండి. బొంబాయి రవ్వ తొందరగా ఉడికిపోతుంది కదా. సేమియా ముందు వేసుకుని అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత అప్పుడు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. చూద్దాము. సేమియా అయితే సగం వరకు ఉడికిందండి. ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకుందాము. బొంబాయి రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ అలా బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఉండకట్టేస్తుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చూద్దామండి. అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడన్నా మీరు ఇలా చేశారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.